గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే మనం బెండకాయ కర్రీ చేయబోతున్నాం. దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే బెండకాయలు, అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, మిరపకాయలు, ఆనియన్స్, టమాటోస్. ఇలా బెండకాయలు 2 ఇంచెస్ కింద కట్ చేసుకుని చూపించిన వాటిని మిక్సీ చేసుకోవాలి. టమాటోస్ని కూడా మిక్సీ చేసుకుని సైడ్కి పెట్టుకోవాలి. ఆనియన్స్ని చాలా సన్నంగా కోసుకొని సైడ్కి పెట్టుకున్న తర్వాత మనం స్టవ్ వెలిగించుకొని దాని మీద కడాయి పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత దాంట్లో ఆయిల్ వేసి కాగేంత వరకు వెయిట్ చేయాలి. లోపల మనం సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కల్ని తీసుకువెళ్ళి ఆ కాగే నూనెలో వేయాలి. వేసి అది గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఆ ఆనియన్స్ని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. వాటిలో కొంచెం సాల్ట్ వేస్తే ఆనియన్స్ త్వరగా ఫ్రై అవుతాయి. దాంట్లో కొంచెం కారం, పసుపు కూడా వేసి ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు. వచ్చిన తర్వాత ఆనియన్స్లో సాల్ట్ ఇంకా పసుపు యాడ్ చేసుకుని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. సాల్ట్ వేస్తే మనకు ఆనియన్స్ త్వరగా ఫ్రై అవుతాయి. ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. అండ్ మీరు ఎవరైనా వంటను ట్రై చేస్తే నాకు కమెంట్ చేయండి ఎలా వచ్చిందో. ఇప్పుడు మనం సపరేట్గా ఇంకో ప్యాన్ తీసుకుని దాంట్లో బెండకాయని సపరేట్గా ఫ్రై చేసుకోవాలి. ఆ జిగురు పోయేంత వరకు. ఆ జిగురు పోతే మనకి కర్రీ చాలా ఫ్లేవరబుల్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఆనియన్స్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. వేసి దాంట్లో మనం కొంచెం పసుపు, టేస్ట్కి సరిపడేంత కారం వేసుకుని ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ని బాగా పచ్చిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుంటే మన కర్రీ టేస్ట్ చాలా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి మనం అది పచ్చిపోయేంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం కట్ చేసి ఉంచుకున్న పచ్చిమిరపకాయని వేసి బాగా కలపాలి. కలిపిన తర్వాత మనం మిక్స్ చేసి ఉంచుకున్న టమాటో పేస్ట్ని మనం దీంట్లో యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత దాంట్లో ఉన్న వాటర్ అంతా పోయేంత వరకు మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి. దాంట్లో ఉన్న వాటర్ అంతా పోయిన తర్వాత ఆయిల్ పైకి వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకుంటే మన కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. అలా ఆయిల్ పైకి తేలేంత వరకు మనం ఆ కర్రీని కలుపుకుంటూ ఉండాలి. ఆ పక్కనే ఉన్న బెండకాయ ఫ్రైని కూడా మనం జిగిరిపోయేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. మనం బెండకాయని చాలా లేతగా ఉన్నవి, ఫ్రెష్గా ఉన్నవి తీసుకుంటే మన కర్రీ చాలా బాగుంటుంది. మనం అదే ముదిరిపోయిన బెండకాయలు తీసుకుంటే మన కర్రీ అంత టేస్టీగా ఉండదు. సో మీరు ఎప్పుడైనా కర్రీ చేసుకోవాలనుకుంటే మీరు లేతగా ఉన్న బెండకాయలు తీసుకుని కర్రీ చేసుకుంటే మన కర్రీ చాలా టేస్టీగా వస్తుంది. సో ఇలా మనం
గ్రేవీ దగ్గరికి అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఫ్రై చేసుకుని వాటర్ అంతా ఆవిరైపోయిన తర్వాత మనం ఈ బెండకాయ ముక్కల్ని ఇలా కలపాలి. కలిపి ఈ రెండింటిని బాగా మిక్స్ చేయాలి. ఎలా అంటే మన బెండకాయ ముక్కలు వెళ్ళి ఆ గ్రేవీలో పూర్తిగా అబ్జార్బ్ అయిన తర్వాత ఈ వీడియోలో చూపిస్తున్నట్టు బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఆ ముక్కలకి గ్రేవీ పట్టేంతగా మిక్స్ చేస్తూ కలుపుతూ సిమ్లో హైలో అడ్జస్ట్ చేసుకుంటూ కలపాలి. ఇలా లాస్ట్లో మనం కర్రీ అంతా కలుపుకున్న తర్వాత 1 స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని కింద మీద ఫ్లేవర్ వచ్చేంత వరకు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత వాటిని ఒక ప్లేట్లో వేసుకొని సర్వ్ చేసుకుంటే మన వేడి బెండకాయ ఫ్రై రెడీ. ఇప్పుడు చూపించే విధంగా మనం చేసుకోవాలి ఈ బెండకాయ ఫ్రైని. ఇప్పుడు మనం వేడి అన్నంలో కలుపుకొని తింటే ఈ బెండకాయ కర్రీ చాలా సూపర్గా ఉంటుంది. ఈ కర్రీకి మనం వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. బాయ్. ఉంటాం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూద్దాం.